తో సమానమైన మాసము లేదు, పరమేశ్వరుడితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమైన తీర్థము లేదు. ఈ విషయాలు అన్నీ కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవడము, ప్రవహిస్తున్నటువంటి నీళ్లలో స్నానాలు చేయడము, దీపారాధన చేయడము, బోలాశంకరుణ్ణి నిత్యము కూడా రుద్రాభిషేకంతో పూజించడము, నుదుటన విభూతి ధారణ, మెడలో రుద్రాక్షలను లేదా తులసిమాలను ధరించడము, రోజుకి ఒక్కపూట మాత్రమే భోజనం చేయడము, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడము ఒక్కటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటకట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసము. కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానాలు, ఉపవాసాలు, కార్తీక దీపము. ఈ మాసంలో దీపారాధనను ఎక్కువగా చేస్తారు అనే విషయము మన అందరికీ కూడా తెలుసు. అయితే అలా దీపారాధన చేసేటప్పుడు దీపం కుందె కింద ఈ ఆకుని పెడితే మీ ఇల్లంతా కూడా బంగారమయం అవుతుంది అని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ ఆకుపై దీపాన్ని పెట్టినట్లయితే పరమశివుడు అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించే లోపుగానే నదులలో కానీ తటాకాలలో కానీ, అందుబాటులో మనకి నదులు కానీ తటాకాలు కానీ లేనప్పుడు ఇంట్లోనే స్నానాల గదిలో అయినా సరే తల స్నానాన్ని చేస్తారు. దీనిని కార్తీక స్నానము అంటారు. ఈ విధంగా నియమంతో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి కానీ విష్ణువుని కానీ లేదా మరి ఏ దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాన్ని ఇవ్వడం వలన కురుక్షేత్రము, గంగానది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. సర్వ పాపాలు కూడా నశించిపోతాయి, పుణ్య ఫలితాలు అనేవి కలుగుతాయి. కార్తీక మాసంలో పగలంతా కూడా ఉపవాసం చేసి రాత్రి భోజనం చెయ్యాలి అనే నియమం ఉంది. దీనినే నత్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలు కానీ లేదా పండ్లు వంటి ఘన పదార్థాలను కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనాన్ని చేసుకుని దీపారాధన చేసుకుని భోజనాన్ని చెయ్యాలి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహోన్నతమైనది. శివాలయంలో కానీ ఇంటిలో అయినా సరే సాయంకాలం దీపారాధన చేయడము వలన దైవానుగ్రహము అనేది తప్పకుండా కలుగుతుంది. ఎవరైనా సరే తెలుసు కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితేనే చాలు, వారికి ఉన్న సర్వవిధ పాపాలు కూడా హరించిపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమోన శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపం వలన నరక ప్రాప్తి నివారణ అన్నది కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలితములను ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో నదీ అమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు. భక్తులను దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదులలో విడుస్తూ ఉంటారు. దీపపు కాంతి పుంజుకొని చీకట్లను తొలగించి, కాంతి పుంజము చీకటిని ఏ రకంగా ఈ దీపకాంతులు పారదోలుతాయో అదేవిధంగా అజ్ఞానాన్ని, అశాంతిని కూడా తొలగిస్తాయి. మనసుకి ప్రశాంతతను కలిగిస్తాయి. నిత్య దీపారాధన చేయడం ఒక ఎత్తైతే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరొక ఎత్తుగా భావిస్తూ ఉంటారు. తులసి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. తులసి చెట్టును వరాలు ఇచ్చే మాత లక్ష్మి అమ్మా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా తులసి కోట వద్ద ఉదయము సాయంత్రము కూడా దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటను ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి చెట్టు నిరంతరము కూడా ప్రాణవాయువుని అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా తులసి కోటను ఉంచుతారు. ఎలాంటి కాలుష్యపూరిత వాయువులు కూడా ఇంట్లోనికి రాకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరము, అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రోగాలు కూడా దూరమైపోతాయి. శివకేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసము ప్రారంభం కాగానే దేవాలయాల్లో
ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు వేయబడిన ఒక గుండెని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపము పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఒక దీపం పెట్టి శివకేశవులలో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపము జగత్తుకు వెలుగునిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలం అవుతుంది అని అర్థము. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్య ప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపానికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి శివకేశవులను స్మరిస్తూ ఆకాశ దీపాన్ని వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడైనా లేదా గుడిలో దీపం పెట్టినప్పుడైనా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెట్టినట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం అనేది లభిస్తుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకును పెట్టి ఆ ఆకు మీద ఒక మారేడాకును ఉంచి ఆ మారేడు ఆకు మీద ప్రమిదను ఉంచి నూనె పోసి దీపాన్ని వెలిగించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టము. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది అని పురాణాలు చెప్తూనే ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చెయ్యడము, ముఖ్యంగా శివుని అనుగ్రహము, ఆ లక్ష్మీదేవి అనుగ్రహము కూడా మీకు లభిస్తుంది. అంతేకాదు మీకు ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిపి ఉంటాయి. ఇవి శివుడు 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడు అని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. శివ స్వరూపంగా భావించి బిల్వ వృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాన్నిధ్యం లభిస్తుంది అని పురాణ వివరణ ఉంది. ఇంత పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపాన్ని పెట్టినట్లయితే సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. శివుని చల్లని చూపు మీ మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట వద్ద అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొందండి. సంతోషంగా జీవించండి. హిందూ పురాణాల ప్రకారము కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంత అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన మాసము, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసము, ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యకరమైన ఈ మాసంలో చేసే పూజలు, ఆరాధనలు సమస్త పాపాలను కూడా తొలగిస్తాయి. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ద్వారా జీవితంలో కమ్ముకున్న కష్టాలు అనే చీకట్లు తొలగిపోతాయి. కార్తీక మాసం మొత్తము కూడా దీపారాధనతోనే నడుస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు పొరపాటును కూడా కొన్ని తప్పులను చెయ్యకూడదు. కార్తీక మాసంలో ఇంటి వద్ద దేవాలయాలలో దీపాలను వెలిగించడము ఆనవాయితీ. అలా గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం చాలా చాలా మంచి పద్ధతి. అయితే కొంతమంది గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు మనము గుడిలో ఏదైతే ప్రదేశంలో దీపాన్ని పెట్టాలి అని అనుకున్నామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దీపాలను అన్నింటినీ కూడా పక్కకు గెంటేసి
ఎవరైతే దీపాన్ని పెట్టాలి అనుకున్నారో వారు దీపాలను పెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న దీపాలను ఆర్పవద్దు, అలా పక్కకి నెంటవద్దు. 9, 10 ఇలా లెక్కలేనన్ని దీపాలు పెట్టవద్దు. గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు. భగవంతుడు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు. భగవంతుడు అనుగ్రహము అనేది వారికి తప్పకుండా కలుగుతుంది. ఎన్ని దీపాలు వెలిగించారు అనేది భగవంతుడు చూడడు. ఎక్కువ దీపాలు వెలిగిస్తే గుడిలో మిగతా వారు దీపాలు పెట్టేందుకు చోటు ఉండదు కనుక భక్తిగా ఒక్క దీపాన్ని పెట్టినా చాలు. అలాగే గుడిలో కొండెక్కుతున్న దీపంలో నూనె వేసినా, ఒత్తి వేసినా, కొండెక్కిన దీపాన్ని వెలిగించినా కూడా పుణ్యం వస్తుంది. కనుక గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే కార్తీక మాసంలో గుడిలో దీపాన్ని పెట్టినా, ఇంటిలో దీపాన్ని పెట్టినా, ఇంటి బయట దీపాన్ని పెట్టినా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టండి. ఈ మాసంలో దీపారాధనకు వేరుశనగ నూనెను అస్సలు ఉపయోగించవద్దు. ఎప్పుడైనా సరే దీపారాధనకు వేరుశనగ నూనె పనికిరాదు. అలాగే ఈ మాసంలో దీపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీలు ప్రమిదలను ఉపయోగించవద్దు. వీలైనంత వరకు మట్టి ప్రమిదలలోనే దీపాలను పెట్టండి. ఇంట్లో దీపారాధనకు మాత్రము వెండి లేదా ఇత్తడి ప్రమిదలను వాడుకోవచ్చు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటప్పుడు ఒక వత్తితో దీపాన్ని పెట్టవద్దు, అది అశుభానికి సంకేతము. 2 వత్తులను కలిపి ఒక వత్తుగా చేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. మీరు పెట్టిన దీపం ఒకవేళ కొండెక్కిపోయినట్లయితే నమశివాయ అని అనుకుని మళ్ళీ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. కానీ ఈ కాలంలో ఇంట్లో పెద్దవారు లేక చాలామంది ఇటువంటి తప్పులను చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ పొరపాట్లను చెయ్యకుండా ఉండండి. సంపూర్ణ ఫలితాలను పొందండి. కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు దీపాన్ని వెలిగిస్తేనే మాసమంతా దీపాలను వెలిగించిన ఫలితం వస్తుంది. మరి కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చెయ్యలేని వారు ఏ రోజు దీపారాధన చేస్తే ఫలితం వస్తుందో, అలాగే కార్తీక మాసంలో అసలు ఎందుకు దీపాలను వెలిగించాలి, ఏ నూనెతో దీపాలను వెలిగించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. కార్తీక పురాణము ఒకవేళ ఆవుని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఏదీ కుదరకపోయినట్లయితే ఆముదంతో కానీ దీపారాధనను చెయ్యవచ్చు అని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసం అంతటా కూడా సాయంత్రం వేళల్లో శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపాలను వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఆలయ ద్వారం వద్ద ఉన్న గాలి గోపురం వద్ద కానీ, దేవుడు సన్నిధిలో కానీ ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని పక్షాన ఇంట్లోనే పూజామందిరంలో కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధనను చేసుకోవచ్చు. ఇక ఉసిరి, రావి వంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాలలోనూ కూడా దీపారాధన చేసిన విశేషమైన ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. అలాగే చలికాలంలో దోమల బడది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీపాలు వేడికి, పొగకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు పడవచ్చు. అలాగే గుళ్ళలో కూడా చాలామంది ఈ మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలి అని ఎందుకు చెప్తారు అంటే, కార్తీక మాసం మొదలయ్యే కాలంలో పగటి వేళ తగ్గి చీకట్లు త్వరగా కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతల్లోనూ సూర్యకాంతిలోనూ కూడా ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలోని జీవ గడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆహారం దగ్గర నుండి నిద్ర వరకు అన్ని అలవాట్లను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. దీని వలన మనిషి మనస్సు కూడా మారిపోతుంది. మరికొందరైతే ఈ చలికాలంలో డిప్రెషన్లోనికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చలికాలంలో మనసు చిరాకుగా ఉన్నప్పుడు వెలుతురును చూడడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది అని ఆధునిక శాస్త్రం చెప్తోంది. అందుకే మన పెద్దలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలి అని చెప్పారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ మూడింటికి కూడా ప్రాచీన వైద్యంలో తగిన స్థానం ఉంది. వీటితో వెలిగించిన దీపాన్ని చూడడం వలన దృష్టి మెరుగుపడుతుంది అని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతల వలన జలుబు, దగ్గు వంటి కఫ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఇక
ఆస్మా, సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఇది కష్టకాలంగా మారిపోతుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె నుంచి వెలువడే ధూపానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నివారించే శక్తి ఉన్నది అని శాస్త్రం చెప్తోంది. ఆయుర్వేదం కూడా తెలియచేస్తూ ఉంది. అలాగే నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి ఈ 3 ద్రవ్యాలు కూడా సాంద్రతను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటితో వెలిగించిన దీపాలు ఎక్కువసేపు వెలుతురును చూపిస్తూ ఉంటాయి. పైగా అధికమైన వేడిని కూడా ఇస్తాయి. ఇలా ఇవి మన ప్రాంగణంలో చలిని కొంతవరకు అయినా సరే తగ్గిస్తాయి. కాబట్టి కార్తీక మాసంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ నూనెలతో దీపాలను వెలిగించడము చాలా చాలా మంచిది. అదేవిధంగా చలికాలంలో క్రిమి కీటకాలు ప్రబలమవుతూ ఉంటాయి. వీటికి తోడు ఏపుగా పెరుగుతున్న పొలాలను ఆశించి బ్రతికే సన్నదోమ, కళ్లకు దూరంగా ఉంచే సత్తువ నూనె దీపాలకు ఉంది. అందుకే కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం వలన కీటకాలు ఇంట్లోనికి రాకుండా ఉంటాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో దీపాలను వెలిగిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. ప్రధానంగా ఈశ్వరుడికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపాన్ని పెట్టినట్లయితే పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి, సర్వ సంపదలు కూడా కలుగుతాయి. అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించడం వీలు కాని వారు కార్తీక మాసంలో కేవలము 3 రోజులు దీపాలను వెలిగిస్తే నెల రోజుల పాటు దీపాలను వెలిగించిన ఫలితం కలుగుతుంది అని స్కంద పురాణంలో చెప్పారు. ఆ 3 రోజులు ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి. ఈ 3 రోజుల్లో శివాలయం ప్రాంగణంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ దీపాలను వెలిగిస్తే నెల రోజుల పాటు కూడా మీరు దీపాలను వెలిగించిన ఫలితము. కార్తీక ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక చతుర్దశి, వైకుంఠ చతుర్దశి అంటారు. కార్తీక పౌర్ణమి ఈ 3 రోజుల్లో కూడా దీపాలను వెలిగించాలి. మీకు వీలైతే 30 రోజులు కూడా సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి దేవాలయాలలో దీపాలను వెలిగించండి. ఒకవేళ 30 రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టడం వీలు కాకపోయినట్లయితే కేవలము ఈ 3 రోజులలో దీపాలను వెలిగించండి. అంటే చిలుకు ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి ఈ 3 రోజులు దీపాలను పెట్టండి. ఖచ్చితంగా నెల రోజులు దీపాలను పెట్టిన ఫలితాన్ని పొందవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా దీపాన్ని పెట్టడం కుదరని వారు కనీసము కార్తీక పౌర్ణమి ఒక్కరోజు అయినా సరే ఖచ్చితంగా శివాలయంలో దీపాలను వెలిగించాలి. సాధారణంగా పౌర్ణమికి అందరూ కూడా 365 ఒత్తుల దీపాలను పెడుతూ ఉంటారు. ఈ దీపం పెట్టినట్లయితే కార్తీక మాసం ఒక్కటే కాదు, సంవత్సరం అంతా కూడా దీపాన్ని పెట్టిన ఫలితం అనేది వచ్చేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో 30 రోజులు దీపాన్ని పెట్టినా పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపాలను వెలిగించండి. 365 ఒత్తులు లేకపోయినా మామూలుగా దీపాన్ని పెట్టినా కూడా అనంతమైన ఫలితమే కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి, తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ 2 మొక్కల్ని ఆరాధించడం వలన సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలకాలము కూడా తోడుంటుంది. అలాగే ఈ కాలంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి అన్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే. వీటి వలన శీతాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. మరికొంతమంది అయితే కార్తీక మాసంలో ఉసిరికాయలను మెత్తగా నూరి ఆ గుజ్జుని స్నానం చేసే నీటిలో కలుపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివలన నీటిలో ఉండే క్రిములు నశించిపోతాయి. అలాగే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా సోకకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చెయ్యలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా సరే దీపారాధన చేసి కార్తీక మాసంలోనే కాదు సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందండి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజును కూడా దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య చివరి రోజు అయినటువంటి ఈ నెలలో ఈ 3 రోజులు కూడా స్నానము, దీపము చేసినట్లయితే నెల రోజులు కూడా కార్తీక మాసంలో పూర్తిగా స్నానం చేసినటువంటి
ఫలితాన్ని మీరు పొందవచ్చు. 30 రోజులు కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందవచ్చు. ఏమీ చెయ్యలేము అని అనుకునేవారు కూడా కార్తీక పౌర్ణమి ఒక్క రోజైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించి దీపాన్ని వెలిగించినా చాలు మీకు నెల మొత్తము చేసిన ఫలితము అనేది తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.